దేవుని స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు మన యొక్క విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పరలోకము నుండి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ యొక్క శ్రేష్టమైన క్రైస్తవ జీవితాన్ని మన యొక్క ఆత్మ అంతం వరకు నిలిచి ఉండి నిత్యరాజ్యంలో ప్రవేశించినట్లుగా ప్రభు యొక్క కృపను లేఖనములలో నుండి మనకు దయచేసినందులకు దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే దేవుడు మనకు మధురమైన చక్కని అనుభవాలు అనుగ్రహించి ఉన్నాడు. గత వీడియోలో నేను మీకు చెప్పాను, గత వారంలో నేను విశ్వాస యాత్రలో మధురమైనవి అని చెప్పాను. అయితే ఈ యొక్క అనుభవాలు ప్రత్యేకించి 4 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతని ఫలము నా జిహ్వకు మధురము అని, రెండవదిగా నీ యొక్క స్వరము చాలా మధురము అని మనం చదువుకున్నాం. అయితే ఈ దినం నీ ప్రేమ ఎంత మధురము అనే అనుభవాన్ని మనం చూద్దాం. ప్రభు అయిన తండ్రి ఎవరి గురించి ఈ మాటలు చెప్పాడో కూడా నిజముగా విశ్వాస హృదయం కలిగిన వారందరూ తెలుసుకోవాల్సిన అనుభవాలు సోదరులారా. అందరికీ విశ్వాసం లేదని భక్తుడే తెలియచేశాడు. ఏది దేవుని యొక్క చిత్తమో అది గ్రహించుట దేవుని పిల్లలకు లక్షణం. వారి యొక్క స్వాస్థ్యం, వారి యొక్క జీవితానికి అదే అత్యంత ప్రాముఖ్యమైన అనుభవం. కనుక చూడండి, పరమగీతాలు 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము అని చెప్తున్నాడు. విశ్వాస యాత్రలో ఇలాంటి మధురమైన అనుభవాలు అతని ఫలము అనగా ప్రభువు యొక్క క్రియలు, ఆయన యొక్క మాటలు మన జీవితానికి అవి చాలా మధురమైన అనుభవాలుగా, అతని స్వరము మన యొక్క జీవితాలలో చాలా మధురముగా మనము విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి. ఈనాడు క్రైస్తవ జనాంగం అంతా మనం దేవుని యొక్క మనుషులమే, దేవుని యొక్క ప్రజలుగానే ఉన్నాము, దేవుని యొక్క మందిరాలకు వెళుతున్నామని అదే భక్తిగా భావించుకుంటున్నారు. కానీ లేఖనాలలో శక్తి లేక వారికి తెలిసిందే, వారి యొక్క బోధకులు చెప్పిందే ఇక అదే సత్యంగా అనుకుంటున్నారు. కానీ సోదరులారా, ప్రభువు ఆయన స్వరమును చేరుకోలేకపోతున్నారు, ప్రభువు యొక్క చిత్తాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. దయచేసి మీరు ఇక్కడ గమనిస్తే, సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము అని, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము అని వ్రాయబడింది. ఇక ఎవరితో చెప్తున్నాడు ప్రభువు ఈ యొక్క మాట? ఏ సందర్భంలో మాట్లాడాడో మనం చూసినట్లయితే, సహోదరి ప్రాణేశ్వరి. ఎవరు ఈ సహోదరి ప్రాణేశ్వరి? ఆమె ప్రభువే అంటున్నాడు కదా, సహోదరి ప్రాణేశ్వరి అని. కనుక ఆమె చూపించే ప్రేమ ఎంతో మధురము అని తెలియచేస్తున్నాడు. ప్రభువును విశ్వాసులు ఎంత ప్రేమిస్తున్నారు అనేది ప్రభు యొక్క లేఖనాల్లో వ్రాసాడు. కానీ ప్రజల వరకు ఈ లేఖనాలు చేరుకోవట్లేదు. ఎందుకంటే ఎంతసేపు దేవుని అంగీకరించిన మనం, దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు మనకు మేలు చేస్తాడు, దేవుడు మన కోరికలు తీరుస్తాడు, దేవుని సన్నిధికి వెళ్తే కష్టాలు పోతాయి, దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే, దేవుని నమ్ముకున్నట్లయితే మనకి చాలా ఆశీర్వాదాలు వస్తాయి అని ప్రభు అయిన యేసుక్రీస్తును కొంతవరకు మాత్రమే ఆయన ప్రేమలో చాలా, అసలు 1% చెప్పాలంటే అది అంత చిన్న భాగాన్ని మాత్రమే ప్రజలు తెలుసుకోగలిగారు. కానీ అసలు విస్తారమైన ఆయన యొక్క ప్రేమను గురించి ప్రజలు తెలుసుకోకపోవుట అది క్రైస్తవులకే క్షీణ దశ. జాగ్రత్తగా గమనించండి. ఏదో దేవుని దగ్గరికి వెళుతున్నాం, దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, మేము కూడా దేవుణ్ణి ప్రేమించి ఏదో కానుకలు ఇస్తున్నామని అక్కడతో ఆగిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా.
ప్రభు ఏం చెప్తున్నాడు? సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము అన్నాడు. ప్రభు మనకు చూపించిన ప్రేమ, మనము ఆయనకు చూపించే ప్రేమ, ఇది చాలా చాలా ప్రాధాన్యతతో కూడిన చాలా శ్రేష్టమైన లోతైన అనుభవాలతో దాగి ఉన్నది సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అసలు ప్రభు మనలను ఎంత ప్రేమించాడు అని చూస్తే 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. మన ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. దేవుడు ఎంతో ప్రేమించాడట లోకాన్ని. కనుకనే తన అద్వితీయ కుమారుని లోకము కొరకు రక్షకునిగా పంపి ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. అదే అనుభవాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అసలు దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ. దేవుని యొక్క స్వరూపము మనము చూడగలిగినట్లయితే, నిజముగా ఇంత ప్రేమను నాకు నా తండ్రి చూపించాడని విశ్వసించగలిగినట్లయితే మన ఆత్మీయ జీవితం అసలు భలే మధురంగా ఉంటుంది సోదరులారా. ఆ యొక్క అనుభవాన్ని పొందలేని అనేక మంది క్రైస్తవ జనాంగము విశ్వాస జీవితంలో ఉంటూ కూడా బలహీనులుగా, వ్యర్థులుగా, లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ లోకంతో కలిసిపోయి చాలామంది భక్తిహీనులు అయిపోతూ ఉన్నారు. కానీ ప్రభు అయిన తండ్రి ఆయనను ప్రత్యక్షముగా ఆయన ప్రేమను చూడగలిగినట్లయితే అసలు చాలా బలవంతులుగా మార్పు చెందుతాం. లోకాన్ని జయించువారిగా, సాతాను జయించువారిగా మన యొక్క జీవితాల్లో శక్తివంతులమవుతాం సోదరులారా. అయితే ప్రభు మరి యొక్క అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా ఏం తెలియచేస్తున్నాడంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాం. తండ్రి ప్రేమ స్వరూపి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అన్నాడు. నిజముగా ప్రభు ప్రాణం పెట్టాడని మీ మనస్సులకు తెలుసా? మీ మనస్సులకు తెలిస్తే అసలు మీరు తండ్రిని ఎంత సంతోషపెడతారో తెలుసా? ఈ యొక్క అనుభవాలు ప్రజలకు వారికి అసలు అందుబాటులో లేవు సోదరులారా. ఎందుకంటే దేవునికి మనకి మధ్యలో అనేక మంది రాయబారులు పనిచేసి వారి ప్రాణాలు పెట్టి అపోస్తులుగా సత్యాన్ని స్థాపించారు ఈ లోకంలో. కానీ అపోస్తులు కాక దొంగ అపోస్తులైన వారు చాలామంది బయలుదేరిపోయి వాళ్ళందరూ అసలు ప్రభు ఉద్దేశాన్ని చెరిపివేసి, ప్రభు బోధన చెరిపివేసి దేవుని యొక్క ప్రజలు ప్రభువుని చేరుకోకుండా ఎంతసేపు ఈ బోధకులే, ఈ దొంగ అపోస్తులు అని అనగా దొంగ బోధకులు వీళ్ళందరూ ఏం చేశారంటే దేవునికి ప్రజలకు సంబంధం లేకుండా తయారు చేస్తూ ఉన్నారు. కనుక ఈ సందర్భంగా ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. మనము కూడా నిజముగా మీ మనస్సులకు ప్రభు ప్రాణం పెట్టాడని అలాంటి ప్రేమ మీకు తెలిస్తే మనం కూడా ఏం చేయాలో తెలిసిన చూడండి. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అన్నాడు. అది మనకు ప్రభువు చూపిన ప్రేమ. తండ్రి ప్రేమ స్వరూపి క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మనలను కూడా ఆయన తన యొక్క ప్రజలుగా, తన యొక్క మహిమగా, తన రాజ్య నివాసులుగా చేసుకోవటానికి చక్కని మాదిరి చూపిస్తున్నాడు. నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కాబట్టి నా ప్రేమ మీకు తెలిసినట్లయితే మీరు కూడా మీ సహోదరుల కొరకు ప్రాణము పెట్ట పెట్ట బద్ధులై ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత
ప్రత్యేకముగా ప్రభువు తన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని ఆయన సత్యమును నెరవేర్చువారిగా బ్రతకటానికి మనకు దారి చూపించాడో దయచేసి మీరు గమనించండి. ఈ పరిస్థితులు ప్రస్తుతం అసలు ఇలాగ మీరు జీవించాలి అని బోధించే బోధకులు ఉన్నారా సోదరులారా? మీరు కూడా మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి. నిజముగా మీ కొరకు మీ ప్రభు ప్రాణం పెట్టాడు, మిమ్మల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ మీకు అర్థమైనట్లయితే మీ సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్ధులై ఉన్నారు అని తెలియచేస్తున్నాడు. అసలు ఈ సహోదరులంటే ఎవరో కూడా ఈనాడు క్రైస్తవులకు తెలియదు. సహోదరులు అనగా ప్రభువును అంగీకరించి ప్రభువు నిమిత్తమే జీవించేవారే. అంతేగాని ఒక తల్లికి పుట్టాం మనందరం సహోదరులు, మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఈ విధంగా ఆహుతి అయిపోవాలి అని చెప్పుకునే దౌర్భాగ్యం దేవుని లేఖనాల్లో దయచేసి అలాంటి మరి వ్యతిరేక భావాలతోటి అపార్థం చేసుకుని నష్టపోవద్దని కూడా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అయితే దేవుని యొక్క మహాకృప చేత మరి యొక్క అనుభవంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. మనము చేసిన పాపాలన్నీ కూడా మనలను నాశనం చేస్తాయి సోదరులారా, భయంకరమైన అగ్నిపాలు చేస్తాయి. కానీ ఆ స్థితి నుంచి మనలను తప్పించడానికి తండ్రి అయిన దేవుడు మనం ప్రేమించటం వల్ల కాదు, ఆయనే మనలను ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపి ఆ కుమారుడు మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేసిన అట్టి కృపను మనకు చూపించాడు. దయచేసి మీరు ఈ వాక్యాన్ని చూడండి. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ అనేది సృష్టిని ఏలుబడి చేస్తూ ఉంది. లోకంలో ప్రేమ అనే పదం ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించుకున్నట ద్వారా దానికి అర్ధరహితంగా విలువ లేకుండా అయిపోయింది సోదరులారా. కానీ దేవుని యొక్క ప్రేమను మీరు ప్రత్యేకించి దేవుని పిల్లలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా, దేవుని కొరకు జీవించాలనే ఆశ కలిగిన వారులారా, దయచేసి మీరు ఈ యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకొనండి. దేవుని యొక్క ప్రేమ తన కుమారుని మనకు అనుగ్రహించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండునట్లుగా కుమారుని పంపాడే. దీనిలో ప్రేమ ఉన్నదని నిజముగా మీకు తెలుసా? ఇది ఎంత ప్రేమతో కూడిన త్యాగముతో కూడిన, దేవుడు తన యొక్క పిల్లల విషయంలో ఎంత బాధ్యతతో కూడిన ఒక శ్రేష్టమైన అనుభవము మీరు గమనించగలిగినట్లయితే ఇది విశ్వసించి ప్రభువునందు నమ్మకంగా జీవించాలనే వారికే కానీ అందరికీ అర్థం కూడా అవ్వదు సోదరులారా. చూడండి దయచేసి ఇక్కడ ఏం చెప్తున్నాడు, దీనిలో ప్రేమ ఉన్నది అని చెప్పాడు. కాబట్టి మనమేం చేయాలి? మన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. కాబట్టి మనం ఎలాగైనా సరే ఆయన నమ్ముకొని ఏదో కానుకలిస్తే మనం ఇంకా మంచి విశ్వాసులమే అని పొరపడకండి. మీరు అలాంటి భ్రమలోకి వెళ్ళొద్దు దయచేసి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఒకరి ఆత్మల కొరకు మరి ఒకరు నష్టపరుచుకోవాలి, శ్రమపడాలి, కష్టపడాలి. ఇంకా చెప్పాలంటే మీకు కలిగిన దాన్ని ఖర్చు పెట్టాలి సోదరులారా. ఇది ప్రేమ. అంతేకాదు ఇంకా చెప్తే మనము ప్రాణాన్ని కూడా మన సహోదరుల ఆత్మల కొరకు పెట్టవలసిన పరిస్థితులు ఉన్నాయి. అది ఖచ్చితంగా చేసిన వారు మాత్రమే దేవుని యొక్క ప్రేమను పొందుతారు అని చెప్పాడు. మేము ప్రభువుని నమ్ముకున్నామని ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అంతా మేము దేవుని యొక్క మనుషులమేనని ఆ విధంగా తలంచుకొని వాళ్ళు చాలా నష్టపోతూ ఉన్నారు. కానీ ఈ క్రమమైన పద్ధతిలో నడుచుకుంటేనే దేవుని ప్రేమ పొందినట్టు లెక్క. నిజముగా దేవుని యొక్క ప్రేమ పొందిన వారు తమ సహోదరుల విషయంలో కూడా ప్రేమ కలిగి వారి నిమిత్తము ప్రయాసపడవలసిన అనుభవాలను దేవుడు తెలియచేస్తున్నాడు. మనం ఎక్కడెక్కడో ఉన్నాం, ఎవరెవరమో అసలు ఎక్కడ వారమో తెలియదు. కానీ దేవుని యొక్క లేఖనములు సత్యము చెప్పుట వలన
మనుషుల యొక్క మనసులో, వారి మనసాక్షిలో కూడా దేవుని శక్తిని సంపాదించుకుంటారు. ఇది దేవుని ప్రేమ అండి. మనం ఏదో ఒక రకంగా నోటి మాటలతో చెప్పుకునేది కాదు సోదరులారా. ప్రభువు కొరకు మనము ఆయన ప్రేమను పొందిన వారిగా మనము మన సహోదరుల ఎడల ప్రేమ కలిగి జీవించాలి అనేది తండ్రి యొక్క చిత్తము. కనుకనే ఈ విధముగా తెలియచేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకున్నాను చూడండి. రోమ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము అన్నాడు. ఎవరు చేయాల్సిన పనులు? ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ చాలా ఎంతో మధురము అని తెలియచేస్తున్నాడు. నీ ప్రేమ ఎంత మధురము అన్నాడు. అంటే సంఘము ఇలాంటి పరిశుద్ధతలో విశ్వాసులందరూ కూడా ఇలాంటి ప్రేమ కలిగిన వారే జీవించడం ద్వారా అది ప్రభు దృష్టిలో ఎలా ఉందో తెలుసా? నీ ప్రేమ ఎంత మధురము అని ప్రభు సంతోషపడుతూ ఉన్నాడు. సోదరులారా, మనము మన సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అనగా అలాంటి ప్రవర్తన మనలో చూస్తే తండ్రి చాలా సంతోషిస్తాడట. మన యొక్క క్రైస్తవ జీవితంలో మాటలు చెప్పుకునే భక్తి కాదు, లేకపోయినట్లయితే ఏదో ఒక చర్చికి అలవాటు పడిన భక్తి కాదు, లేకుంటే పాస్టర్లు చెప్పే మాటలకు అలవాటు పడిపోయిన భక్తి కాదు సోదరులారా. మనలో పరివర్తన రావాలి. నిజముగా మారు మనసు పొంది పరిశుద్ధత కలిగి ప్రభువు నాకు చేసిన ఉపకారానికి, ఆయన నన్ను ప్రేమించిన విధానానికి నేను కూడా నా ప్రభువును ప్రేమించాలి అనే మనసు, ప్రభువును ప్రేమిస్తున్నాను కదా నేను అని పొరబడద్దు దయచేసి. నేను నా సహోదరులను ప్రేమిస్తేనే ప్రభువును ప్రేమించినట్టు లెక్క. చూడండి ఎలాంటి లింక్ పెట్టాడో తండ్రి. మనం ఆయన్ని ప్రేమించడం, ప్రభు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని నాలాంటి వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన అది ప్రభువును ప్రేమించడం కాదు సోదరులారా. ప్రభు చెప్పినట్లు చేస్తే అది ప్రభువును ప్రేమించట. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభువా, నేను చాలా కానుకలు వేసేసుకుంటున్నాను అందుకనే అనేసి అని చెప్తే అది కాదు ప్రభువు చెప్పింది. కానుకలు వేసేది తర్వాత సంగతి, కానీ సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. కనుకనే దేవుని యొక్క లేఖనాల్లో విశ్వాస జీవితంలో ప్రజలు నిజమైన దేవుని యొక్క పిల్లలుగా ఎవరైతే జీవిస్తున్నారో అట్టి వారి గురించి అంటున్నాడు, శ్రమలు వస్తాయి, శ్రమలలో ఓర్చుకోవాలి. ఓర్పు, ఆ ఓర్పులో పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షలలో నిరీక్షణ వస్తుంది అని ఆయన అంత స్పష్టంగా చెప్పాడు చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. శ్రమలలో అతిశయించేది విశ్వాస హృదయం. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క హృదయంలో వాళ్ళకి శ్రమ వచ్చిందని భయపడరు, పారిపోరు సోదరులారా. లేకుంటే నాకేంటి కష్టాలని చెప్పి సణుక్కోరు. అయ్యో నేను ఎంతగా నమ్మకంగా జీవిస్తున్నాను దేవుని కోసం, నాకే కష్టాలేంటి అని చెప్పి వారిలో వారు నిరుత్సాహపడరు. ప్రభువా నా తండ్రి, నీవు నాకు తోడై ఉన్నావు కనుక ప్రతి విషయంలో నీ శక్తితో నేను ఏదైనా జయించగలను అనే విశ్వాస హృదయము కలిగి ఉండి అతిశయించాలే కానీ శ్రమలకు భయపడేవారు, పిరికివారు దేవునికి పనికిరారు సోదరులారా. ఇంకా ఏం చెప్పాడు చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు సిగ్గుపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేక. కానీ ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, నా ప్రభువు నా కొరకు సిలువలో వేలాడాడు, నేను కూడా నా ప్రభువు కొరకే జీవించాలి అనే నిశ్చయిత కలిగినప్పుడు, మనకు అనేక శ్రమలు వచ్చినప్పుడు వాటిలో అతిశయించే మనసే ఉంటుంది. కానీ విశ్వాసికి, శరీర సంబంధమైన మనసు కలిగిన వారికి చాలా సిగ్గుగా భావించుకుంటారు, అవమానంగా భావించుకుంటారు. ఎవరికన్నా తెలిస్తే నన్ను ఏమనుకుంటారో, భక్తి అంటే దీనికి అన్నీ ఎలాంటి బాధలు ఎందుకు వస్తున్నాయని అనుకుంటారేమో అని పిరికితనంతో ఆలోచించేవారు దేవునికి పనికిరారు సోదరులారా. అసలు వాళ్ళకి నిరీక్షణ లేదు. అందు నిమిత్తమే శ్రమలలో బాధపడతారు, భయపడతారు,
చాలామంది నాకే ఈ కష్టాలు, వాళ్ళందరూ బాగానే ఉన్నారని వ్యసన పడుతూ ఉంటారు. అది భక్తిహీనుల యొక్క లక్షణం, గమనించాలి. అని తర్వాత ఏమని చెప్తున్నాడంటే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క ప్రేమను మన హృదయములలో కుమ్మరిస్తూ ఉంటాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుట, ఇది ఎంత ఘనతతో కూడిన కార్యమో, ఎంత శక్తివంతులుగా చేస్తుందో క్రైస్తవ జీవితంలో, ఎంత లాభకరమైనదో, అనేకులకు వారి సహోదరులకు కూడా ఎంత ప్రయోజనకరమైనదో దయచేసి ఈ సందర్భంగా మనసుంటే ఆలోచించండి. కనుక దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులు ఇలాంటి చక్కని మార్గంలో వారు ప్రయాణం చేస్తూ ఉంటే, అది చూచిన తండ్రి అంటున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము అన్నాడు. అంటే నీవు నా మాటలను ప్రేమిస్తున్నావు, నా ఆజ్ఞను ప్రేమిస్తున్నావు, నా యొద్దకు వచ్చే వారిని, అనగా అనేకులు ప్రభు దగ్గరకు వస్తున్నారు, వారిని కూడా మనం బలపరచుట ద్వారా, వారిని మనము ఆదరించి వారికి శక్తిని కలుగు చేసినట్లుగా వారి ఎడల మనము ప్రవర్తించుట ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఎంత సంతోషిస్తాడో, ఇంకా ఎంతగా ఆనందిస్తాడో, కేవలము ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చుట ద్వారా. ఏమని చెప్పాడు? ప్రియులారా, మనము దేవుని ప్రేమించేతమని కాదు, ఆయనే మనలను ప్రేమించి తన కుమారుని మన కొరకు మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా అనుగ్రహించి ఉన్నాడు. మీరు కూడా మీ సహోదరులను ప్రేమింపబద్ధులై ఉన్నారు అని నేను చెప్పాను. మీ సహోదరుల ఎడల మీరు నడుచుకునే విధానాన్ని చూచి నేను ఎటువంటి పరిస్థితుల్లోనైనా, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఏదొచ్చినా మీరు చాలా చక్కగా, మిమ్మల్ని అవమానపరిచే పరిస్థితులు వచ్చిన ఆనందంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీరు నా ఎడల చూపు ప్రేమ మధురమైనది అని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఈ లేఖనాలు అర్థం చేసుకుంటారని ఆశతో నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. అయితే ఇంకా ఏం చెప్పాడు? నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత మధురము, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన, నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన. అనగా మనము శరీరానికి ఏదో ఒక సెంటు లాంటిది ఏదన్నా పూసుకుంటే అది ఏ విధంగా మంచి సువాసనను వెదజల్లుతూ ఉంటుందో, క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధముగా ప్రతి ఆత్మ పరిమళ తైలాన్ని పూసుకునే పరిస్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పరిమళ తైలము అంటే ప్రభు యొక్క వాక్యములలో చాలా 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 రకాల వాక్యాలు ఉన్నాయి. గ్రంథం ఒకటే, పరిశుద్ధ గ్రంథమే. ఈ గ్రంథంలో విస్తారముగా వాక్యము అనేది ఎన్ని విధాలుగా విభాగింపబడిందో కూడా వ్రాయబడింది. కనుక అతి శ్రేష్టమైన వాక్యం ఏంటంటే, చాలా వాక్యాలు ఉన్నాయి కదా, అతి శ్రేష్టమైన వాక్యం క్రీస్తు వాక్యము సోదరులారా, లేక క్రీస్తు బోధ. ఈ వాక్యాలన్నీ కూడా క్రీస్తు బోధలోనికి నడిపించుటకే, గమనించాలి. కనుక ఈ పరిమళ తైలాన్ని పూసుకుని చక్కగా, అనగా క్రీస్తు వాక్యాన్ని వింటున్నావు, క్రీస్తు వాక్యముతో నీ యొక్క హృదయము నింపబడి ఉన్నది కనుక ఆ యొక్క పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. అన్ని రకాల వాక్యాలు కూడాని సువాసన కలిగినవే, కానీ ప్రత్యేకించి క్రీస్తు వాక్యములో చాలా చాలా పరిమళం ఉంది సోదరులారా. ఆ వాక్యమే మన యొక్క క్రైస్తవ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము, ఈ వాక్యాన్ని ఎన్ని విధాలుగా విభాగించాడో తండ్రి.
మీరు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్లో పెట్టండి, నేను మీకు వివరించి చెప్తాను. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి వీలు పడదు. ముందుకి ఎవరైనా ఆశిస్తే తప్పకుండా చెప్తాను. సరే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రభు అందుకే చెప్తున్నాడు, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన అన్నాడు. అంటే పరిమళ తైలము అనేది దేవుని యొక్క శ్రేష్టమైన జీవవాక్యము. అన్ని వాక్యాలు కూడాను వాటి సువాసనను కలిగి ఉంటాయి, కానీ క్రీస్తును గూర్చిన వాక్యము లేక క్రీస్తు బోధ మిగతా వాటన్నిటికంటే కూడా అత్యున్నతమైనది, అతి శ్రేష్టమైనది. కనుక ఈ విధంగా చెప్తున్నాడు. పరమగీతాల్లో 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం చూడండి, 12వ వచనం. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను. ఇప్పుడు రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. అంటే హృదయము, రొమ్ము అనగా హృదయం అండి. కనుక నా హృదయంలో ఎంత శ్రేష్టమైన క్రీస్తు వాక్యాన్ని నేను నింపుకొని ఆయన సువాసన కలిగి ఉన్నాను అని చెప్పే సందర్భం అన్నమాట. కనుకనే ఈ యొక్క అనుభవంలో చూస్తే క్రీస్తు వాక్యము ఎవరి హృదయములో నింపుకుంటారో వారు జీవితాల్లో మాత్రమే శ్రమలలో అతిశయించగలరు. నిరీక్షణ కలిగిన వారై నిత్య రాజ్యానికి సిద్ధపడతారు. కనుక ఈ యొక్క అనుభవాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇట్టి విశ్వాసుల సమూహము, అట్టి శ్రేష్టమైన సంఘమును చూచినట్లయితే ప్రభు అయిన తండ్రి ఏమని చెప్తున్నాడు అంటే, నా యొక్క సహోదరి, నా ప్రాణేశ్వరి అని నీ యొక్క ప్రేమ ఎంత మధురము అని తెలియచేసిన సందర్భాన్ని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క మహాకృప చేత నా ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా మీరు ఈ స్థితికి విశ్వాస జీవితంలో చేరుకున్నారా? మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి శక్తివంతమైన విశ్వాసులుగా తయారయ్యారా? లేకపోయినట్లయితే మీ మట్టుకు మీరు సంతోషపడేవారిగా, లేక మీ బోధకులను సంతోషపెట్టేవారిగా, మీరు విశ్వాసుల మధ్య నేను కూడా భక్తి కలిగిన దాన్ని హెచ్చించుకొని వృధాతిశయముతో బ్రతుకువారిగా మీ జీవితాల్లో నష్టపోతున్నారా? అయితే క్రీస్తునందున్నవారు వారు ఏ విధమైన పరిస్థితుల్లో కూడా తమను తాము హెచ్చించుకున్నారు అనే సత్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండుడి. ఎక్కడ చెప్పినా ప్రేమను గురించి ప్రభు ఎలాగూ చెప్తున్నాడో గమనించండి. ఈనాడు క్రైస్తవులకు అసలు వాక్యం అక్కర్లా. పాస్టర్లు ఏం చేయమంటే అది చేస్తే అదే భక్తి అనుకుంటున్నారు, మోసపోతున్నారు. జాగ్రత్త, మోసపోకుడి. దేవుడు వికరించబడడు. మీరు ఏది వింటున్నారో, మీ హృదయంలో దేనిని మీరు అనుసరించడానికి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతున్నారో జాగ్రత్త. ప్రభు అన్నాడు కదా, నీవు ఏది విత్తుకుంటే ఆ పంటే కోసుకుంటావు. శరీరాన్ని బట్టి, శరీర సంబంధమైన వాటి కొరకు భక్తి చేస్తున్నావా, ఒక దినాన క్షయమైపోతావు. ఆత్మ కొరకు విత్తుకున్నావా, నిత్య జీవమును పంట కోసుకుంటావు. అనగా ఆత్మ సంబంధిగా శ్రమల యందు అతిశయించే క్రీస్తు వాక్యమును హృదయంలో నింపుకొనిన విశ్వాసిగా నీ జీవితంలో నీవు ముందుకు సాగినట్లయితే నీ యొక్క పంట నిత్య జీవాన్ని కోసుకునే దినం ఒక దినం ఉందని విశ్వాసముతో లోకం గురించి కానీ శరీరం గురించి కానీ ఆలోచన చేసుకోనకుండా ఆత్మ కొరకే బ్రతకాలి అనేది తండ్రి యొక్క ప్రేమ కనుక అట్టి వారిగా బ్రతకాలని ఈ లేఖనాలు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ భక్తుడైన పేతురు ఏం చెప్తున్నాడంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి అన్నాడు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండుడి అని చెప్తున్నాడు. అసలు ఇలాంటి సంఘాలు ఎక్కడున్నాయి? ఇలాంటి విశ్వాస సమూహం ఎక్కడ ఉంది? నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని ప్రభు పిలిచే ఇలాంటి యోగ్యమైన
ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి శ్రమల యందు అతిశయించే విశ్వాసుల యొక్క సమూహం ఎక్కడుందండి? నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతా ఎడారి అయిపోతోంది. ప్రతి చోట అరణ్యం అయిపోతోంది. బోధకులందరూ కూడా అబద్ధాలనే ప్రకటన చేస్తూ ఉన్నారు. నీతి సువార్తను ప్రకటించేవారు ఎక్కడున్నారండి అసలు? కనుక దేవుని యొక్క ప్రేమను దయచేసి వినుచున్న మీరైనా పోగొట్టుకోవద్దు అని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. చూడండి, మరి ఒక అనుభవాన్ని కూడా కొలసీ పత్రికలో, కొలసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. చూడండి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అని తెలియచేస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే క్షమించవలసినదే. మనకు హాని చేసే వారి విషయంలో వారిని క్షమించాలి అని చెప్తున్నాడు. సహించుటయే సోదరులారా. నాకు వీళ్ళు హాని చేస్తున్నారని తెలిసినప్పటికీ వారి విషయంలో కోపంగా కానీ, పగ పెట్టుకొని కానీ, లేకపోయినట్లయితే తగిన సమయం నాకు దొరకపోతుందా అని కానీ, ఆ విధమైన వ్యర్థమైన ఆలోచనలతోటి క్రైస్తవులు ఉండకూడదు. కానీ ఈనాడు బోధకులను చూడండి మీరు, ఒకడు చెప్పేది ఒకడు విమర్శించుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే భక్తులు అనిపించుకుంటూ ఎంత తుచ్చమైన అభిలాషకు అప్పగింపబడి దేవుని చేత వాళ్ళందరూ కూడాను నిజంగా కుక్కలు తిండికి ఆతురపడును అన్నట్లు కుక్కల్లాగా ఖర్చుకుంటున్నారు. తిండి కోసం, గొప్పల కోసం, శరీర భోగాల కోసం వారి శరీర వికారపు చేష్టలు యూట్యూబ్లో ప్రదర్శించుకుంటూ దేవుని పరిశుద్ధ నామాన్ని అవమానపరుచుకుంటూ చేయకూడని పనులు చేస్తూ మాట్లాడకూడని భాష మాట్లాడుకుంటూ ఎంత దొంగ వేషాలు వేస్తున్నారో నిజంగా వాటిని చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది సోదరులారా. నేను విని విడిచిపెట్టేసే టైపు కాదు. ఇంత భయంకరంగా చేస్తుంటే మన తండ్రి ఈ పరిశుద్ధ లేఖనాలు నిజంగా క్రైస్తవ జీవితానికి ఎంత హాని చేస్తున్నారు వీళ్ళందరూ అని చాలా చాలా బాధ కలుగుతుంది. కానీ దీనికి ఒకటే, క్రీస్తు వాక్యమే ఆధారం. ప్రతి వాడికి తగిన జీతాన్ని నా ప్రభువు తీసుకొని వస్తాడు. కనుక నేను నమ్మకంగా జీవించి వెళ్ళిపోవాల్సిందే. ఎవరెవరు ఏది చేస్తున్నారో, ఎంత మోసకరమైన ప్రగల్భాలతోటి వాళ్ళందరూ కూడా ఈనాడు దేవుని సేవ అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారో, తగిన కాలంలో వారి బోధలు వింటున్న ప్రజలు, ఈ ప్రజల చేత గొప్పగా అనిపించుకుంటున్న వారి బోధకులు మొత్తం అందరికీ కూడా దేవాతి దేవుడు పరిశుద్ధుడైన ప్రభువు ఖచ్చితంగా వారి జీతాన్ని సిద్ధపరిచే ఉంచాడు సోదరులారా. ఆయన వాక్యం ఏం చెప్తుంది, ఈ బోధకులేం చేస్తున్నారు? ఆయన వాక్యం ఏం చెప్తుంది, ఈ ప్రజలేం చేస్తున్నారు? ప్రజలు వాక్యాన్ని చదవరా? దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడరా? దేవుడు కాదా మీకు రక్షణ కొరకు ప్రాణం పెట్టింది? ఎందుకు ఈ బోధకుల మీద ఎంత మనసు పెట్టుకొని? నిజంగా బోధకుడు అవసరతే, కానీ ప్రభువు చేత పంపబడిన బోధకుడైతేనే సత్యాన్ని చెప్పగలడు. కానీ వాళ్ళే బోధకులని చెప్పుకొని వస్తున్న వాళ్ళందరూ దొంగలు అని ప్రభు లేఖనాల్లో చెప్తే, నాలాంటి మనిషి ఇలాంటి విషయాలు చెప్తున్నందుకు ఈవిడేదో కూడా తిడతా ఉంటుంది అనుకుంటున్నారు. సగం బైబిల్ అంతా కూడా నీ అబద్ధ బోధకుల కొరకే వ్రాసాడు. కానీ దాని ఛాయలకు వెళ్ళరు, వాటిని తెలుసుకోవాలనుకోరు. మన యొక్క ఆయుష్కాలాన్ని చక్కగా ఉపయోగించుకుందాం, ఎన్నాళ్ళు ఉంటానో, నేను మరణించిన తర్వాత మార్పు చెందటానికి అవ్వదు కదా, దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి అని అలాంటి ఆశయం లేని ఈ క్రైస్తవ జనాంగాన్ని ఈ అబద్ధికులే దారి తప్పించేసి మోసం చేస్తూ ఉన్నారు సోదరులారా. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నిజమైన విశ్వాసులు, నిజముగా క్రీస్తు వాక్యాన్ని విశ్వసించిన వారే విశ్వాసులు. అలాంటి వారు మీకు ఎవరైనా హాని చేసినా వాళ్ళని క్షమించండి. అంతేకాదు ఒకరినొకడు సహించుచు అన్నాడు, వారిని సహించండి. ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించాడు కదా, మీరు కూడా క్షమించండి అని చెప్పాడు. అంతేకాకుండా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని చెప్పాడు. సహించుట కన్నా, క్షమించుట కన్నా ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. అదేంటంటే ప్రేమ కలిగి ఉండుడి. మీరు పరిపూర్ణులు అవ్వాలి, పరలోకానికి వెళ్ళాలంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఆ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అని తెలియచేస్తున్నాడు. తండ్రి ప్రేమ స్వరూపుడు గనుక ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
తండ్రి కుమారుడైన క్రీస్తు ఆయన తన ప్రాణం పెట్టి ప్రేమను చూపించాడు గనక మీరు కూడా ఒకరి ఎడల ఒకరు క్షమాపణ గుణాన్ని కలిగి ఉండండి, సహించుటను కలిగి ఉండండి. అంతేకాదు మీరు ప్రేమ కలిగిన వారై ఉండి ప్రేమను ధరించుకొనండి, అదే పరిపూర్ణమైన క్రైస్తవ జీవితము అని చెప్పాడు. దేవుని నమ్ముకున్నవాడు క్రైస్తవుడే. నమ్ముకున్న నాటి నుండి మరణం వరకు కూడా అంతకంతకు అభివృద్ధి పొంది పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని సంపాదించుకొనవలసిన వారు ఈనాడు దేవుని నమ్ముకొని మేము కూడా భక్తులు అనుకున్న భ్రమలోనికి బోధకుల చేత దారి తప్పిపోతూ ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి. ప్రవక్తల ద్వారా ప్రభు చెప్పాడు, నా గొర్రెలన్నిటినీ త్రోవ తప్పిస్తున్నారు మీ కాపర్లే అని చెప్పాడు దేవుడు. కనుక జాగ్రత్త కలిగి ఈ లేఖనాలలో మనందరం కూడా శక్తివంతులు కావాలని తండ్రి యొక్క కృప సోదరులారా. ఇక దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత నిజమైన క్రైస్తవ జీవితంలో ఇలాంటి మధురమైన అనుభవాలను సంపాదించుకొని మీరు కూడా తండ్రి చేత ఎన్నిక చేయబడిన వారిగా తండ్రి యొక్క జీవ గ్రంథము లేక గొర్రెపిల్ల జీవ గ్రంథములో మీ పేర్లు వ్రాయబడిన వారిగా ప్రభువు ఒకదినం ఆయన మహామహిమతో వచ్చినప్పుడు మీరు కూడా వస్త్రము కలిగిన వారిగా దేవుని ఎదుర్కొనే సత్యమైన సంగతులు ఈ విధంగా ఉంటాయి. మాయమాటలతోటి, కాలక్షేపంతోటో, సోది మాటలతోటో, ముసలమ్మ ముచ్చట్లతోటో, కట్టు కథలతోటో, కల్పన కథలతోటో భక్తి అనేది రాదు సోదరులారా. జాగ్రత్తగా గమనించండి. దానివలన పోకిరి మనుషులు అయిపోతారు. వాళ్ళు పోకిరి చేష్టలు చేస్తూ మిమ్మల్ని కూడా పోకిరి వాళ్ళగా తయారు చేస్తాడని అపోస్తుడైన పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. చదువుకోగలిగితే చదువుకోండి. అట్టి ప్రేమను మనము ధరించుకునడం ద్వారా పరిపూర్ణమైన క్రీస్తు స్వరూపంలోనికి వెళతామనేది తండ్రి యొక్క కృప కలిగిన ఉపదేశం. అయితే ఈ యొక్క ప్రేమ ఎంత శక్తివంతమైందో కూడా మనకు చాలా చక్కగా లేఖనాలు రాసిపెట్టాడు. ఆ యొక్క లేఖనాల ప్రకారముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్తాడు చివరి వచనాల్లో. ఆ అధ్యాయం అంతా ప్రేమను గురించే కదా చెప్పాడు. కానీ మీరు మొత్తం తరచి భక్తులను చూడండి, ప్రభువును చూడండి, పరిశుద్ధులను చూడండి, లేఖనాలను చూడండి. ఎవరిని చూసినా మొత్తం తరచి చూడగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 మిగులుతాయి. వీటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్తాడు అపోస్తుడైన పౌలు. అయితే ఈ యొక్క సందర్భంగా అంత ప్రేమను సంపాదించుకునే నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుని యొక్క కృప ఇది తెలియకపోతే అసలు ఎప్పటికీ మనం ప్రేమను చేరుకోలేము. తెలిస్తే కనీసం మార్చుకోవడానికి వీలు కలుగుతుంది. మనకు తెలియచేయట కూడా దేవుని యొక్క మహాకృప అనే సత్యాన్ని మీరు గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము కలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయును అన్నాడు. అసలు విగ్రహమునకు బలి ఇచ్చిన వాటి విషయం అని చెప్పడం ఏంటి? మనమందరము జ్ఞానం కలిగిన వారం అనడం ఏంటి? వెంటనే జ్ఞానం కూడా మీకు ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ అయితేనే క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందని చెప్పడం ఏంటి? అసలు దేవుని యొక్క వాక్యంలో అనిపిస్తుంది, ఎంత మధురమైన తండ్రివయ్యా, మాలాంటి పాపులకు కూడా నీ యొక్క వాక్కు, నీ నోటి మాట అనే వాక్యం మాకు కూడా దయచేసావని నేను చాలాసార్లు సోదరులారా ప్రభువుని స్తుతించటమే కాదు, అసలు ఇంత ప్రేమించడానికి ఏ యోగ్యత లేని మాకు కూడా ఇంత ప్రేమ చూపించడానికి మేము ఆ పాత్రలు కదా తండ్రి అని చాలా దుఃఖం వస్తుంది సోదరులారా. చాలా బాధపడుతూ ఉంటాను. ఇంత ప్రేమించావు, నీకు కృతజ్ఞతగా జీవించకపోతే అసలు ఎంత శాపగ్రస్తులమో కదా తండ్రి అని అనిపిస్తుంది. మనలాంటి వారిని కూడా తండ్రి ప్రేమించాడు అంటే సోదరులారా అసలు ఎంత అనుగ్రహాన్ని పొందామో మనము దేవుని యొక్క కృప ద్వారా. అయితే భక్తుడు విగ్రహం ఏం చెప్తుంది? విగ్రహాలు ఎన్నైనా ఈ భారతదేశంలో ఏందో 3 కోటి దేవతలని రకరకాలుగా చెప్పుకుంటారు.
ఒకప్పుడు అందరం అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. దేవుని యొక్క మహాకృపను లేకుండా చేయటానికి ఎన్నో శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. అది సహజం. దాని గురించి మనం పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరత కూడా లేదు. ఎందుకంటే ఆది సర్పమైన మహాఘట సర్పం ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టదు. ఈ కడవరి దినాల్లో వాడికి సమయం కొంచెమేనని వాడు విజృంభించి పనిచేస్తూ ఉన్నాడు. మీకు ఈ విషయాలు నేను చాలా సందర్భాల్లో చెప్పే ఉన్నాను. చాలా వీడియోస్లో చెప్పానండి ఇదివరకే. వాడికి ఇక సమయం తక్కువేనని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో మీరు చూసుకోండి. సమయం తక్కువేనని సముద్ర తీరమున నిలిచి వాడు అసలు ఒక్కళ్ళను కూడా విడిచిపెట్టకుండా, అనగా ఈ భక్తిహీనులను ఆధారం చేసుకుని సాతానుడు ఎంత పని చేస్తాడో, ఎంతమందిని పడగొడతాడో, ఎంతమందికి దేవుని కృప లేకుండా చెరిపివేస్తాడో కూడా, వాడి యొక్క కుయుక్తిని, వాడి యొక్క మోసాన్ని, వాడి యొక్క హత్య చేసే యుక్తి కలిగిన ప్లాన్స్ అన్నిటినీ కూడా మనం తెలుసుకోకపోయినట్లయితే వాడి చేతిలో చిత్తుగా ఓడిపోతాం సోదరులారా. కనుకనే లేఖనాలు విస్తారంగా చదవండి, జాగ్రత్తగా సత్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడన్నా ఆహారం దొరుకుతుందా అని పక్షులు కూడా వెతుక్కుంటున్నాయి. జాగ్రత్తగా వెతుక్కోండి. ఎక్కడైనా దేవుని యొక్క మాట కోసం ఆశించే వారిని ప్రభు విడిచిపెట్టడు అనేది నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ విగ్రహములకు బలిగి ఇచ్చిన వాటిని గూర్చిన విషయము అని వ్రాస్తాడు. నిజంగా మన అందరము జ్ఞానము కలిగిన వారమే. మనం చూస్తున్నాం ఈ లోకం, ఈ విగ్రహాలు, వీటి యొక్క స్థితిగతులు చూస్తున్నాం. ఆ విగ్రహాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు, ఎంత మోసపోతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఇది వాళ్ళు అవునన్నా కాదన్నా ఇది సత్యం. రేపు లోకమంతా ముగించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనం ఇప్పుడే తెలుసుకున్నట్లయితే పగటి సంబంధాలుగా బ్రతకడానికి, అనగా క్రీస్తు వారిగా బ్రతకడానికి, నిత్యజీవం పొందడానికి వీలు కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు? జ్ఞానము, మీరు చాలా విషయాలు తెలుసుకుని, బైబిల్ అంతా తెలుసుకున్నా, దేవుని యొక్క వాక్యాలు అబ్బా చాలా బాగా చెప్తున్నారు అనుకున్నా, అలాంటి వారు కన్నా నా ప్రియ సహోదరులారా, ఈ జ్ఞానం తెలిసిన వారు కేవలం ఉప్పొంగటానికే పనికొస్తుందట. చూడండి ఎంత క్లియర్గా సత్యవంతుడు తెలియచేస్తున్న మాటలు ఇవి. కానీ మీరు ప్రేమ కలిగిన వారైతే క్షేమాభివృద్ధిని కలుగు చేస్తారు అని చెప్తున్నాడు. అనగా అందరి క్షేమాన్ని ఆశించేది ప్రేమ. జ్ఞానం తెలుసుకునే కొద్దే మనుషులు వారిలో వారే ఉప్పొంగిపోయేలాగా, లోకంలో మనుషులను మనం చూస్తున్నాం చాలా జ్ఞానవంతులుగా, చాలా ఘనతను సంపాదించుకోవటానికి ప్రయాసపడే వారిని మనం చూస్తున్నాం. చివరికి వారి జ్ఞానం అంతా కూడా కాలిపోతుంది. కానీ దేవుని యొక్క పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం అనుకుంటూ ప్రేమ లేకపోయినట్లయితే వారి యొక్క బ్రతుకులు కూడా ఉప్పొంగి పతనానికి వెళ్ళిపోతాయి. కానీ ప్రేమ ఉంటేనే క్షేమాభివృద్ధి, అనేకులకు ఆత్మల క్షేమార్థంగా మనము నష్టపరుచుకుంటూ అనేకులకు మేలు చేసేవారిగా ఉండే శక్తి కేవలము క్రీస్తు వాక్యములో ఉంది. ఆ వాక్యం ఎవరిలో ఉంటే వారిలోనే ఈ ప్రేమను కూడా దినదినము వృద్ధి పొందించుకునే కృపా భాగ్యాన్ని తండ్రి అనుగ్రహిస్తాడు. కనుక ఇలాంటి మధురమైన ప్రేమ ప్రతి వారు సంపాదించుకోవాలి. మనము తండ్రి దగ్గర నుండి, ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు దగ్గర నుండి పొందిన ప్రేమను మన సహోదరుల ఎడల కూడా ప్రేమ కలిగి ఉండుట అనేది అది దేవుని యొక్క భాగ్యం సోదరులారా. గమనించండి, అది దేవుని యొక్క అనుగ్రహం పొందిన వారికే ఇట్టి ప్రేమను తండ్రి వారి హృదయములలో నింపుతాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులుగా మన యొక్క జీవితాల్లో మనలను చూచినప్పుడు మన ప్రభువు నీ ప్రేమ ఎంత మధురము అని సంతోషించేలా ఉండాలి అనేది ఈ వాక్యము యొక్క అనుభవాన్ని నేను మీకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాను. మరి మిగతా అనుభవాలు నెక్స్ట్ వీక్ చెప్తాను సోదరులారా. దేవుని యొక్క చిత్తమైతే దేవుని యొక్క కృపలో మీరు విని విడిచిపెట్టకుండా సాధన చేయండి, ఆత్మ సంబంధులుగా జీవించండి, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన క్రీస్తుకు సాక్షులుగా బ్రతకండి. ఇదే మన యొక్క జీవితానికి లాభకరమైంది, మేలుకరమైంది, ఆశీర్వాదకరమైంది. ఈ ఆశీర్వాదాన్ని ఎవరు పోగొట్టుకోవద్దని ప్రభు యొక్క నామంలో మీ అందరినీ వేడుకుంటూ ఈ యొక్క లేఖనాలు ముగించేస్తాను. నెక్స్ట్ వీక్ మరికొన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం.